హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్. అంతర్జాతీయ అశాంతి వాతావరణం, నిలకడలేని ఆర్థిక పరిస్థితులు మరియు పారిశ్రామిక వినియోగం కారణంగా వెండి బాగా పెరుగుతుంది. వెండి రేటు ఎక్కడ ఇంకా పెరిగిపోతుందని భయంతో వినియోగదారుడు వెండి వస్తువు రూపంలో కాకుండా శుద్ధమైన వెండిని కొనటానికి మొగ్గు చూపుతున్నారు. జీవితంలో అతి కొద్దిసార్లు కొనుగోలు చేసే విలువైన లోహం వెండి. కొనుగోలు చేసిన ఈ శుద్ధమైన వెండిని వస్తువు రూపంలో మార్చినప్పుడు కానీ, తిరిగి అమ్మినప్పుడు కానీ మోసపోకుండా ఎటువంటి శుద్ధమైన వెండిని కొనాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో వెండి గనులు ఎక్కడా లేవు. మనం వెండి అనేది విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా, రష్యా, ఆస్ట్రేలియా నుండి వస్తుంది. ఎక్కువగా లాటిన్ అమెరికా దేశం నుండి దిగుమతి చేసుకుంటాం. వెండి అనేది 2 రకాలుగా విదేశాల నుండి దిగుమతి అవుతుంది. ఒకటి 999 ప్యూర్ బార్, 2 999 ప్యూర్ గ్రాన్యువల్స్ అంటే బూందీ రూపంలో లభిస్తుంది. వెండి గనుల నుంచి ముడివెండిని సేకరించి ఆ ముడివెండిని రిఫైనరీకి పంపుతారు. రిఫైనరీ ద్వారా శుద్ధి చేసి వెండి 15 కేజీలు మరియు 30 కేజీలు బారెల ద్వారా మనం దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతి చేసుకున్న బారెల్ని హైడ్రాలిక్ మిషన్ ద్వారా కట్ చేసుకుని వినియోగదారుడికి ఏ విధమైన తూకంలో కావాలో ఆ తూకంలో మేము కట్ చేసి ఇస్తాం. ఏడాదిలో ఎక్కువ కాలం ఈ బార్ రూపంలో ఉన్న వెండే దిగుమతి అవుతుంది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా చలామణి అవుతుంది. ఈ బార్ని వస్తువు రూపంలో మార్చడం కానీ లేదా తిరిగి అమ్మినప్పుడు కానీ ఎటువంటి తరుగు కానీ మరియు తక్కువ ధర కట్టడం కానీ జరగదు. వినియోగదారుడికి పూర్తి విలువ లభిస్తుంది. ట్రిపుల్ సిల్వర్ గ్రాన్యువల్స్ అంటే వాడుక భాషలో వెండి బూందీ అంటాము. ఇది విదేశాల నుండి అప్పుడప్పుడు మాత్రమే దిగుమతి అవుతుంది. ఇది కూడా శుద్ధమైన వెండే. ఇది ప్రపంచంలో ఎక్కడైనా చలామణి అవుతుంది. ఈ సిల్వర్ గ్రాన్యువల్స్ అందుబాటులో ఉంటే ఇది కొనుగోలు చేసుకోవడమే ఉత్తమము. ఇది ఎంత బరువులో కావాలంటే అంత బరువులో మనం పర్చేస్ చేయొచ్చు. మా వద్ద కొనుగోలు చేసిన ఈ సిల్వర్ గ్రాన్యువల్స్ ఈ విధమైన ప్యాకింగ్లో మేము ఇస్తాము. శుద్ధమైన వెండిని మనం ఈ బూందీ రూపంలో కానీ ఈ బార్ రూపంలో కానీ కొనుగోలు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఈ విధంగా కొనుగోలు చేసిన వెండిని మనం లాకర్లో పెట్టడం కూడా సులభమవుతుంది. వెండిని మనం బిస్కెట్ రూపంలోనూ మరియు కాయిన్స్ రూపంలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. శుద్ధమైన వెండిని కరిగించి ఇలా బిస్కెట్లు గాను కాయిన్స్ గాను తయారు చేస్తారు. ఇది తయారు చేసేందుకు గాను వాల్యూ ఎడిషన్ పడుతుంది. ఈ కాయిన్స్ బిస్కెట్లు దాచుకోవడం కంటే గిఫ్టింగ్ ఇవ్వటానికి బాగుంటాయి. ఈ శుద్ధమైన వెండిని 999 ప్యూర్ సిల్వర్ స్టాంప్ వేసి ఇలా బిస్కెట్ రూపంలో తయారు చేసి అమ్ముతారు. ఇది కొన్నప్పుడు తక్కువ రేటు అనిపించవచ్చు, కానీ తిరిగి మార్చుకున్నప్పుడు పూర్తి ప్రతిఫలం రాదు. అందుమూలంగా ఇది కొనుగోలు చేయడం ఉత్తమం కాదు. అంతేకాకుండా ఇది అన్ని చోట్ల కూడా చలామణి అవ్వదు. కొంతమంది వెండిని ఇలా బార్ రూపంలో కానీ ఇలా కడ్డీల రూపంలో కానీ తయారు చేసి అమ్ముతారు. ఇలా కొనుగోలు చేయడం ఉత్తమమైన పద్ధతి కాదు. ఇవి గనక వినియోగదారుడు కొనుగోలు చేసి మార్చుకుంటే పూర్తి విలువ రాదు. అంతేకాకుండా ఇవి అన్ని చోట్ల చలామణి కూడా ఉండవు. చూశారు కదా, మనం కొనుగోలు చేసే వెండిని బార్ లేదా బూందీ రూపంలో కొనుగోలు చేయడమే ఉత్తమం. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ మీకు ఆ డీటెయిల్స్ ఇస్తారు. అనుక్షణం ఖాతాదారుల సేవలోనే శిల్పా సిల్వర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.